Hi, hello everyone. Welcome to Vishwan Computers. In our today's video, we will see the definition of internet and applications of internet. ఇంటర్నెట్ డెఫినేషన్ని చూద్దామండి అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఇంటర్నెట్ని చూద్దాం. ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ ఇంటర్నెట్ కనుక మనం చూసినట్టయితే ద ఇంటర్నెట్ ఈజ్ ఎ గ్లోబల్ నెట్వర్క్. ఇది ఒక గ్లోబల్ నెట్వర్క్ అండి ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ కంప్యూటర్. ఆల్రెడీ కంప్యూటర్స్ ఒకదానికొకటి కమ్యూనికేట్ అయి ఉంటాయి. అట్లాంటి ఒక కమ్యూనికేషన్ ఉన్న కంప్యూటర్ నెట్వర్క్ కలెక్షన్ ఆఫ్ నెట్వర్క్స్ని మనం ఏమంటున్నామంటే ఇంటర్నెట్ అంటున్నాం. అయితే ఇట్ ఎనేబుల్స్ కమ్యూనికేషన్. What it will do? It will enable the communication and information sharing and accessing wide range of services and applications. ఏవైనా సర్వీసెస్ ఇవ్వడానికి కానీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి కానీ కమ్యూనికేషన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ మనం ఈ ఇంటర్నెట్ని యూజ్ చేయడం జరుగుతుంది. మేజర్ అప్లికేషన్స్ కనుక ఇక్కడ చూసినట్టయితే ఒకటి కమ్యూనికేషన్, యాక్సెసింగ్ ఇన్ఫర్మేషన్, ఈ-కామర్స్, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్. వీటిని డిస్క్రిప్షన్ ఓరియంటెడ్లో చూద్దామండి. ఇది లాంగ్ క్వశ్చన్కి వస్తుంది. మీరు ప్రతి పాయింట్ని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం చెప్పుకున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామంటే గ్లోబల్ నెట్వర్క్. ద నెట్వర్క్ ఈజ్ అ వరల్డ్ వైడ్ నెట్వర్క్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ కంప్యూటర్ నెట్వర్క్స్. ఆల్రెడీ కంప్యూటర్ నెట్వర్క్స్ ఉంటాయి, అవి ఇంటర్ కనెక్ట్ చేసి త్రూ అవుట్ ద వరల్డ్ మనం కమ్యూనికేట్ చేయగలిగితే అది గ్లోబల్ నెట్వర్క్ అవుతుంది. ఇంటర్ కనెక్టెడ్ అంటే దీస్ నెట్వర్క్స్ ఆర్ లింక్డ్ టు ఈచ్ అదర్, linked together through various technologies allowing devices to communicate and share the information. Interconnected అంటే ఒకదానికొకటి లింక్ చేసి ఉంటాయి. ఓకే, అండ్ యాక్సెస్, యూ కెన్ యాక్సెస్ ద ఇంటర్నెట్ ఫ్రమ్ ఎనీవేర్ విత్ అ కనెక్షన్ టు ఆ నెట్వర్క్. ఏదైనా ఒక నెట్వర్క్ని కనెక్షన్ తీసుకొని మీరు కమ్యూనికేట్ కాగలుగుతారు. ఇన్ఫర్మేషన్ షేరింగ్, ఇంటర్నెట్ ఫెసిలిటేట్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్. ఇవన్నీ కూడా మనం డెఫినేషన్లో చూసాం. కమ్యూనికేషన్ అనేది ఏంటి? ఇట్ ఎనేబుల్స్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంక్లూడింగ్ ఈమెయిల్, ఇన్స్టాంట్ మెసేజింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్. ఇవన్నీ కూడా కమ్యూనికేట్ చేయడానికి మనం యూజ్ చేసేవి. టర్మ్స్ అనేవి క్లియర్ అనుకుంటున్నానండి. సో ఇక్కడ అప్లికేషన్స్ చూద్దాం. ఇంటర్నెట్ని యూజ్ చేసి మనం ఫస్ట్ చేసేది ఏంటి? కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్స్లో మనం యూజ్ చేసేది ఏంటి? ఈమెయిల్ సర్వీసెస్ని యూజ్ చేస్తాం టు సెండ్ అండ్ రిసీవ్ ద ఈమెయిల్స్. అండ్ ఇన్స్టాంట్ మెసేజింగ్, మనం ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ చేయగానే అక్కడ కూడా టెక్స్ట్ రిసీవ్ అవుతుంది. టెక్స్ట్ రిప్లై ఇవ్వగానే మనం రిప్లైకి ఆన్సర్ ఇస్తాం. అట్లా మనం ఇన్స్టాంట్ అప్పటికప్పుడు మనం మెసేజ్ చేయగలుగుతాం. వీడియో కాన్ఫరెన్సింగ్, రియల్ టైం వీడియో అండ్ ఆడియో కమ్యూనికేషన్ మనం చేయవచ్చు ఇంటర్నెట్ని యూజ్ చేసి. సోషల్ మీడియా, కనెక్టింగ్ విత్ అదర్స్ త్రూ అ ప్లాట్ఫామ్ లైక్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు మనం యూజ్ చేసే అన్ని సోషల్ ప్లాట్ఫామ్స్ని దీనికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఓకే, ఇన్ఫర్మేషన్ యాక్సెస్ అండి. నెక్స్ట్ వన్ మనం చెప్పుకున్నాం కదా అప్లికేషన్స్లో. ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఏముంటుంది అంటే వెబ్ బ్రౌజింగ్. మీరు వెబ్ బ్రౌజ్ చేయొచ్చు. వెబ్ బ్రౌజ్ చేసి నావిగేట్ చేయొచ్చు. మీరు డిఫరెంట్ వెబ్సైట్స్కి వెళ్ళొచ్చు. రైట్. ఆన్లైన్ రీసెర్చ్, మీరు డేటా కోసం సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను మీతోటి అంటే నేను డిఫరెంట్ వెబ్సైట్స్ని యూజ్ చేసి లేకపోతే డిఫరెంట్ బుక్స్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసి మనం ఎట్లయితే చెప్తున్నామో అట్లా మీరు రీసెర్చ్ అనేది చేయొచ్చండి. ఏదైనా ఒక టాపిక్ గురించి డిఫరెంట్ డేటాబేసెస్ నుంచి మీరు డేటా కూడా తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈ-కామర్స్ అండి. ఇప్పుడు దీని గురించి తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు, మీకు ఇంకా బాగా తెలిసి ఉండొచ్చు ఎందుకంటే ఆన్లైన్ షాపింగ్స్ మీరు ఎక్కువ చేస్తారు కాబట్టి. ఇక్కడ ఈ-కామర్స్లో ఫస్ట్ పాయింట్ ఆన్లైన్ షాపింగ్, పర్చేసింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ త్రూ ఆన్లైన్. మీరు సర్వీసెస్ని కూడా కొనుక్కోవచ్చు మనం. ఆన్లైన్ బ్యాంకింగ్ వచ్చేసి మేనేజింగ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్. ఓకే, బ్యాంకింగ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్ బ్యాంకింగ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వన్ ఎంటర్టైన్మెంట్. ఇవి కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తామంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత మనం థియేటర్కి వెళ్ళడం కూడా తక్కువ చేసాం. ఐ హోప్ సో. రైట్. ఇక్కడ స్ట్రీమింగ్ అనేది వాచింగ్ మూవీస్, టీవీ షోస్ అండ్ మ్యూజిక్ ఆన్లైన్. రైట్. ఇవన్నీ కూడా మనం ఇంటి దగ్గరనే కూర్చొని మన ఇష్టం వచ్చినప్పుడు మనం టీవీ షోస్ని చూసే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తున్నాయి. అంటే ఇంతకుముందు టీవీలో ఎట్లా ఉండాలంటే ఆ టైంకి మాత్రమే మనం చూడవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సిన షో మన టైంకి మనం ఇష్టం వచ్చినట్టుగా స్ట్రీమ్ చేసి చూడవచ్చు. ఆన్లైన్ గేమింగ్, ప్లేయింగ్ ద గేమ్ విత్ అదర్స్ దోస్ హూ ఆర్ ఆన్లైన్. ఓకే, ఆన్లైన్లో మీ ఫ్రెండ్స్ ఉంటే మీరు కలిసి ఆడొచ్చు, లేదా అన్నోన్ పర్సన్స్తో కూడా మీరు గేమ్ ప్లే చేయొచ్చు. అండ్ ఎడ్యుకేషన్, ఇప్పుడు మనం చూస్తున్న అన్నీ కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ కోర్సెస్ కిందకి వస్తాయండి. టేకింగ్ కోర్సెస్ అండ్ లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ డిగ్రీస్ ఆన్లైన్. మనం చూస్తున్నాం పీజీ డిగ్రీస్ ఆన్లైన్లో మనం కోర్సెస్ చేసి కూడా కంప్లీట్ చేసి కూడా మనం చూస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఆన్లైన్ లైబ్రరీస్. సింపుల్ అంటే మనకు కలెక్షన్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. అక్కడ కలెక్షన్ ఆఫ్ బుక్స్, డిజిటల్ బుక్స్,
లేదంటే మనం పర్చేస్ చేయకుండా ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మనం చదవచ్చు. ఆన్లైన్ లైబ్రరీస్ అని అంటాం. ఇక్కడ అదర్ అప్లికేషన్స్ కనుక మనం చూసినట్టయితే ఇంటర్నెట్కి సంబంధించింది ఫైల్ ట్రాన్స్ఫర్ చేసేసండి. మనం ఏం చేస్తాం, ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు త్రూ ద నెట్వర్క్స్. అండ్ రిమోట్ వర్క్, కొలాబరేటింగ్ విత్ ద కొలీగ్స్ అండ్ వర్కింగ్ రిమోట్లీ. మనం డిఫరెంట్ లొకేషన్స్లో ఉండొచ్చు. ఏ లొకేషన్స్లో ఉన్నా మన కొలీగ్స్తో కొలాబరేట్ అయ్యి రిమోట్ యాక్సెస్ ఇచ్చి మన సిస్టమ్ని యాక్సెస్ చేసుకోవచ్చు, అందులో ఉన్న డేటాని తీసుకోవచ్చు, రిమోట్గా మీరు వర్క్ చేసుకోవచ్చు ఎక్కడైనా మీ సిస్టమ్ ద్వారా. ఓకే. జాబ్ సెర్చ్, మీకు తెలుసు ఆల్రెడీ ఆన్లైన్ పోర్టల్స్ చాలానే ఉన్నాయి. సో మనం రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే మనకు జాబ్ అనేది మన రిలేటెడ్ మన క్వాలిఫికేషన్కి తగ్గటువంటి జాబ్స్ అనేది మనకు రికమెండ్ చేయడం జరుగుతుంది. లైక్ Naukri.com, Monster.com ఇవన్నీ చూసే ఉంటారు మీరు కూడా. అండ్ ట్రావెలింగ్, బుకింగ్ ఫ్లైట్ టికెట్స్, హోటల్ టికెట్స్ అండ్ ట్రావెలింగ్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏదైనా ట్రిప్ వేస్తున్నాము అంటే ఆన్లైన్లో సెర్చ్ చేసుకొని ప్లాన్ చేసుకొని ముందే ప్రీ బుక్ చేసుకొని మనం వెళ్తున్నాం. సో అటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా మనకు ఇంటర్నెట్ ద్వారా వస్తున్నాయి. స్టాక్ మార్కెట్ అప్డేట్స్, ఈ రోజుల్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పొచ్చు. బికాజ్ ఆఫ్ దిస్ వైడ్ రేంజ్ స్ప్రెడ్ ఆఫ్ ఇంటర్నెట్. సింపుల్గా చెప్పాలంటే ఇంటర్నెట్ ద్వారానే, ఇంటర్నెట్ అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి, ఇంటర్నెట్ అనేది డెవలప్ అయింది కాబట్టి మనం స్టాక్ మార్కెట్ని చూస్తాం. లేకపోతే బ్రోకరైజింగ్ అని, లేకపోతే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో మనకు స్టాక్ మార్కెట్ అనే కాన్సెప్ట్ అంత ఈజీ కాదండి తెలుసుకోవడం. ఈ ఆన్లైన్ సర్వీసెస్ వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అవగాహన వచ్చింది. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఎలా ఇన్వెస్ట్ చేస్తారు, ఎలా విత్డ్రా చేస్తారు, ఇట్లాంటివన్నీ కూడా మనం ఆన్లైన్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా మనం వీటిని చూస్తాం. ఓకే. సో ఇవన్నీ కూడా అప్లికేషన్స్ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్స్ ఆఫ్ ఇంటర్నెట్ అని అడిగినప్పుడు. లాంగ్ క్వశ్చన్కి కాబట్టి కొంచెం డీటెయిల్గా మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి, మంచి స్కోర్ వస్తుంది. ఐ హోప్ వీడియో యూస్ఫుల్ అని అనుకుంటున్నానండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి.